నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. చప్పట్లు, స్తుతి స్తుతి స్తుతి, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా చప్పట్లు మోగాలి. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగిడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితిని గతకాలం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. క్రీస్తునందు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములు కలుగునుగాక. ప్రార్థనతో దేవుని వాక్యాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రభువా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా మేము సమర్పించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభా మీరే మాతో మాట్లాడమని, నీ చిత్తము తండ్రి మేము నెరవేర్చడానికి మాకు సహాయం చేయమని, నీ చిత్తము చొప్పున నీ వాక్యమును ధ్యానం చేసుకుని కృపను అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనమును మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దైవ ప్రజలారా, మరి సమయంలో మరి భారతదేశంలో మరి ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు మరి కరోనా వైరస్తో మరి చాలామంది ప్రజలు బాధపడుతూ ఉన్నారు. చాలామంది చనిపోయారు, చాలామంది చనిపోతున్నారు, చాలామంది హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది దేవుని కృపలో కోలుకుంటున్నారు, కొంతమంది మరి లక్షలు ఖర్చు పెట్టి మరి హాస్పిటళ్ళలో ట్రీట్మెంట్ కోసము ఎంతో వేదన పడుతూ ఉన్నారు. వారాలు నెలలు హాస్పిటల్లో ఉంటా ఉన్నారు. చాలా సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఆర్థిక సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఈ లాక్డౌన్ సమయాన్ని బట్టి చాలామంది పనులు లేక, కొంతమంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి
ఈ యొక్క జీవన విధానంలో చాలా మార్పు వచ్చింది. అయితే మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటామో సమస్యలకు భయపడవలసిన అవసరం లేదు. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో మరి దేశంలో జరిగేటువంటి, మనము నివసిస్తున్నటువంటి ప్రాంతంలో జరిగేటువంటి మరి ఇబ్బందులకు ఎవరు కూడా జడియవలసినటువంటి అవసరం లేదు. నేను ఎలా బ్రతకాలి, నా కుటుంబం ఏంటి అని. ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవుని ప్రేమలో ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని చిత్తంలో ఉంటామో, ఎప్పుడైతే మనము దేవుని యొక్క సంకల్పంలో మనము ఉంటామో, అప్పుడు దేవుడు అన్నీ కూడా మరి చూసుకుంటా ఉంటాడు. దేవునిలో మనం ఉండాలి. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వారంగా మనం ఉండాలి. మరి దేవుని సేవకులైనా, చదువుకునేటువంటి పిల్లలైనా, ఉద్యోగం చేసేవారైనా, ఎవరైనా కానీ ఎలాంటి రంగంలో ఉన్నా దేవుని చిత్తంలో మనం ఉన్నామా లేదా, దేవుని సంకల్పంలో మనం ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక మనిషి దేవుని చిత్తంలో లేనప్పుడు, దేవుని పనికి ఉపయోగపడనప్పుడు, దేవునికి సంబంధం లేనప్పుడు, ఒక మనిషి దేవునితో సంబంధం లేనప్పుడు ఇక మనిషికి కూడా దేవునితో ఏంటి సంబంధం? ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం తిరిగి మనం దేవుణ్ణి ప్రేమించాలి. మొట్టమొదటిగా మనిషి దేవుని ప్రేమించలేదు. మొట్టమొదటిగా దేవుడే మనిషిని ప్రేమించాడు. దేవుడే మనిషిని ప్రేమించాడు. అందుకనే బైబిల్లో రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకనే తన అద్వితీయ కుమారుని పంపించాడు. తన అద్వితీయ కుమారుని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో వారందరికీ కూడా రక్షణను తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడే మనుషులను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు తిరిగి మనము దేవుణ్ణి మనము ప్రేమించాలి. అది కనీస కర్తవ్యం, బాధ్యత. దేవుడేమో మనుషులను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి. దేవుడేమో మనుషులను కాపాడుతూ ఉండాలి. దేవుడేమో మనుషులను స్వస్థపరుస్తూ ఉండాలి. దేవుడు తనకే తాను తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి రక్షణ కలగజేశాడు. ఎవరు కూడా అడగలేదే, మాకు రక్షణ కావాలి, పరలోకం కావాలి. మరి ఈ విధంగా ఆ రక్షణ పరలోకం కావాలంటే, నరకం నుంచి తప్పించబడాలంటే మరి దేవుడే మానవుడిగా వచ్చి మరణించాలి. కాబట్టి తండ్రి మరి నువ్వే రా, లేకపోతే నీ కుమారుని పంపించు అని ఎవరు అడగలేదు. దేవుడే మనుషులను ప్రేమించి ఆయన యొక్క సంకల్పం ప్రకారము జగత్పునాది వేయబడక మునిపే ఆయన కలిగిన దయా సంకల్పంలో ఆయన తన కుమారుని పంపించాడు. ఎవరు కూడా అడగలేదు. ఆ కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభు మన కోసము ప్రాణం పెట్టాడు, మన కోసము బాధపడ్డాడు, మన కోసము సిలువలో వేలాడాడు. ఆయన త్యాగం చేశాడు, బలియాగముగా అర్పించబడ్డాడు. మనం ఇంకా పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన మరణించాడు. ఆయన మనం ఆశీర్వదించబడాలని ఆయన శాపగ్రహిగా సిలువలో వ్రేలాడాడు. మ్రాను మీద వ్రేలాడదీయబడు వాడు శాపగ్రస్తుడు అని మరి బైబిల్లో రాయబడిన ప్రకారం ఆయన మన శాపాన్ని తొలగించడానికి, మనల్ని పాప విముక్తులను చేయడానికి, మనల్ని నరక అగ్నిగుండం నుంచి తప్పించడానికి, దేవుడు ఉండేటువంటి స్థలానికి మనము వెళ్ళడానికి, దేవుని దగ్గర నుంచి కుమారుడు భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్నటువంటి మనం పాతాళానికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద చనిపోయి ఆయన పాతాళానికి వెళ్ళి ఆ పాతాళపు లోకపు తాలోచనను స్వాధీనపరుచుకొని ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి. అది మన కనీస బాధ్యత. దేవుని ప్రేమించకుండా ఈ లోకాన్ని ఎంత ప్రేమించినా వ్యర్థమే, వృధా. దానివల్ల ఏం ప్రయోజనం లేదు.
దానివల్ల సమస్యలు, కష్టాలు, నష్టాలే తప్ప దానివల్ల సమస్యలు ఎప్పుడు కూడా ఉండనే ఉంటాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ధైర్యంగా మనం జీవించాలంటే, ధైర్యంగా మనము ఈ యొక్క లోకములో, ఈ జీవిత ప్రయాణంలో మనం ముందుకు సాగాలంటే దేవుని చిత్తములో మనం ఉండాలి. ఆయన సంకల్పం చొప్పున మనము పనిచేయాలి. చదువుకునే బిడ్డలు ఆయన సంకల్పంలో ఉంటూ, ఆయన దయలో ఉంటూ, మరి యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఆయన గురించి ఏమని రాయబడింది? ఆయన మనుష్యుల దయందును, దేవుని దయందును, మనుష్యుల దయ. మరి దేవునికే, ఆది యందు వాక్యమై ఉన్నటువంటి దేవునికే భూమి మీద మనిషిగా పుట్టినప్పుడు మనుషుల దయను పొందుకుంటే, మరి మనుషులమైనటువంటి మనకు ఇంకా ఎంత అవసరము దేవుని దయ, మనుషుల దయ. మరి ఎంత అవసరం, ఎంత అవసరం. కాబట్టి ఎప్పుడైతే మనిషి దేవుని దయలో జీవిస్తూ ఉంటాడో వారిక భయపడవలసిన అవసరం లేదు. నేను ఎట్లా బ్రతకాలి, నా యొక్క జీవితము, జీవనము మరి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇలాంటి గడ్డు కాలములో, కరువు కాలములో, వ్యాధులు ప్రబలుతున్న కాలములో, వైరస్ ఎక్కడ చూసినా తాండవమాడుతున్నటువంటి ఈ పరిస్థితులలో నేనేంటి, నా కుటుంబం ఏంటని బెదరవలసిన అవసరం లేదు. హృదయాన్ని చిన్నబుచ్చుకోవలసిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే ప్రభులో ఉంటామో ఆయన అన్ని విషయాలను ఆయన మనల్ని చూసుకుంటాడు. ఆయన చిత్తంలో మనం ఉండాలి. ఎవరైతే ఆయన చిత్తంలో ఉంటారో ఆయన ఇచ్చిన ఆయుష్ కాలమంతా వారు జీవిస్తారు. ఎవరు కూడా అకాలంగా మరణించరు. ఎందుకంటే ఆయన ఒక పని కోసం పిలుచుకున్నప్పుడు ఆయన ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వారిని కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. అది ఉద్యోగమైనా, అది దేశ సేవ అయినా, రాష్ట్రంలో సేవ అయినా, అది ప్రభుత్వంలో మరి ఉద్యోగం చేస్తున్న ఒక ప్రైవేటు రంగంలోనైనా, వ్యాపారంలోనైనా, సంఘములో దేవుని సేవ, పరిచర్య, నువ్వు ఆయనలో ఉంటూ నువ్వు ముందుకు సాగాలి. ఆయనలో జీవిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడవుగా నువ్వు ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడవుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రభుత్వంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఆయన చిత్తం నెరవేరుస్తాడు. ఆయన యొక్క మరి పరిపాలనలో, ఒక రాష్ట్ర దేశ పరిపాలనలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడు మరి ముఖ్యమంత్రులను, ప్రధానులను, రాజులను, మంత్రులను ఆయన వాడుకుంటాడు. కాబట్టి అక్కడ దేవుని చిత్తంలో నువ్వు ముందుకు సాగవలసిన వాడువై ఉన్నావు. మీరు చదువుకునేటువంటి యవనస్తులైతే మరి దేవుని యొక్క చిత్తం ఉంటుంది. మీరు పెద్దవారైనాక ఏం చేయాలి, ఎలా మరి దేవుని కోసం ఉపయోగపడాలి, ఆయన యొక్క రాజ్యంలో మీరు ఏ పని చేసి ఆయనను ఘనపరచాలి. కాబట్టి ఆయన చిత్తంలో ఉన్నప్పుడు మీ చదువులు సాఫీగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆయన చిత్తంలో ఉన్నప్పుడు ఆయన ఏ ఉద్యోగం మీకు ఇవ్వాలో, ఎందుకంటే ఆయన తన చిత్తాన్ని మీ ద్వారా ఏ విధంగా నెరవేర్చుకోవాలని ఉంటాడో ఆ విధముగా ఆయన చిత్తం నెరవేర్చుకోవడానికి నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు, పనిని ఇస్తాడు, వ్యాపారాన్ని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు. ఒక పనిలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక సంఘ సేవ కావచ్చు, సమాజ సేవ కావచ్చు, పరిచర్య కావచ్చు, అది ఏదైనా కానీ ఆయన చిత్తంలో ఉండాలి. ఆయన చిత్తంలో ఎప్పుడైతే ఉంటామో మనము ఇక చింతపడవలసిన అవసరం లేదు, చింతపడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు యోనా అనేటువంటి ఒక ప్రవక్తను గురించి మనకు తెలుసు. ఆయన దేవుని చిత్తంలో ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇదిగో నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షించాలి, లేదంటే దేవుని ఉగ్రత వస్తుంది, వెళ్ళి నువ్వు చెప్పు అన్నాడు. ఆయన దేవుని చిత్తంలో ఉన్నాడు. అయితే ఈయనేం చేశారంటే ఇష్టపడకుండా ఆయన వేరే చోటికి పారిపోయాడు. పారిపోయినప్పుడు సముద్ర ప్రయాణంలో ఉన్నాడు. ఆ సముద్రంలో తుఫాను, అలలు, సమస్యలు వచ్చాయి. అప్పుడు ఆయనను తీసి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేసినా కూడా ఆయన చనిపోలేదు. దేవుడు ఆ సంకల్పంలో
ఆ యోనా అనేటువంటి ప్రవక్త, యోనా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఒక చేప ద్వారా, ఒక పెద్ద చేప ద్వారా ఆయనను రక్షించాడు. అది ఆయనను మింగేసింది. తిరిగి మూడో దినమున ఆయనను ఒడ్డున పడేసింది. ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్నాడు, దేవుని సంకల్పంలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవేయబడిన ఆయన మరణించలేదు. దేవుని చిత్తంలో ఉన్నాడు కాబట్టి ఆ పెద్ద చేప మరి మిరింగిన ఆయన చనిపోలేదు. ఆయన ఎందుకంటే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది ఆయన మీద. కాబట్టి ఆ పనిని నెరవేర్చుకున్నాడు. తిరిగి మరి నినివేకు వెళ్ళాడు, వెళ్ళి దేవుని పని పూర్తి చేస్తాడు. అదేవిధంగా మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఈ చింత, ఈ దిగులు, ఈ బాధ ఇవన్నీ మనకు అవసరం లేదు. దీని గురించినటువంటి ఆలోచన లేదు. ఈరోజు చాలామంది భయపడిపోతున్నారు. నేను ఎట్లా బ్రతకాలా, ఉద్యోగం లేదు ఎలా బ్రతకాలా, పన్నులు లేవు ఎలా బ్రతకాలా, కరోనాతో అందరూ చనిపోతున్నారు, అనేక మంది హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు, ఎంతోమంది కళ్ళ ముందే చనిపోతున్నారు, అయ్యో అని ఎంతోమంది భయాప్రాంతులు అవుతూ ఉన్నారు. అవసరం లేదు, దిగులు పడవలసినటువంటి అవసరం లేదు, జడియవలసినటువంటి అవసరం లేదు, అవసరం లేదు ఎప్పటికి కూడా. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఆయన సమస్తమును సమకూర్చి ఆయన జరిగిస్తూ ఉంటాడు. వాస్తవానికి నేను ఈ విధంగా దేవుని చిత్తంలో ఉండాలి, దేవుని చిత్తంలో ఉంటే మనకి ఆపద రాదు అనేటువంటి వాక్యాన్ని ఈరోజు మరి బోధించాలి, ఈరోజు ఈ వాక్యమును మరి రిలీజ్ చేయాలి, దీనిని రికార్డ్ చేయాలి అని ఆలోచన చేస్తూ నేను ప్రార్థన చేసుకుంటూ ప్రభా మరి ఏ వాక్యం ఈరోజు బోధించాలి అని నేను ఆలోచన చేస్తూ ఉన్నా. ఆలోచన చేసి కొద్దిసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత సడన్గా మరి మొబైల్ తీసుకొని ఒక ఫేస్బుక్ ఓపెన్ చేయడం జరిగింది. చేస్తానే ఒక దైవజనుని యొక్క మెసేజ్ వచ్చింది. అప్పుడు అనుకున్నప్పుడు టైం లేదులే మళ్ళీ చూద్దామని మరలా ఎందుకు అనిపించింది, ప్రభా ఈరోజు నేను మాట్లాడేటువంటి ఈ యొక్క మాటలు, ఈ బోధ, ఈ యొక్క వాక్య సందేశం ప్రభా నీ చిత్తమైతే ఈ దైవజనుని ద్వారా కూడా ఏదైనా కొంచెము మాట్లాడు ప్రభా, కొంచెమైనా ఆ వాక్యానికి, ఇప్పుడు చెప్పబోయే వాక్యానికి ప్రభా మరి నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభా అని దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఓపెన్ చేస్తే అప్పుడు వెంటనే ఆ దైవజనుడు కూడా సేమ్ ఇవే మాటలు చెప్తాడు. ఏమని చెప్తానంటే, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు దేవుని చిత్తంలో బ్రతుకుతున్నావా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా, దేవుడే నిన్ను కాపాడుకుంటాడని చెప్తూ తన యొక్క జీవితంలో జరిగిన ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఏంటంటే ఆ సాక్ష్యము, ఆయన దేవుని పని మీద ఒక ఊరికి వెళ్ళాలి కాబట్టి ఆయన బస్ స్టాండ్లో నిలబడుకొని ఉన్నాడు. నిలబడుకొని ఉంటే బస్సు వచ్చింది, బస్సు చాలా రష్గా ఉందంట. మరి ఈయన కూడా ఆ దేవుని పని మీద వెళ్తూ ఉన్నాడు, మరి లేట్ అవుతుందని ఆ బస్సు ఎక్కాడంట. ఆ బస్సు ఎక్కి అక్కడ డోర్లో నిలబడుకొని ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరో తోసేస్తారంట. తోసేస్తే దూరంగా వచ్చి కింద పడిపోయాడు. వెంటనే బస్సు వెళ్ళిపోయింది. ఈయన కొంచెం కోపం అనిపించిందంట దేవుని మీద. ఆడ కూర్చొని, ఏంటి ప్రభా నీ పని మీదనే కదా నేను వెళ్తా ఉన్నా, నేనేమన్నా లగ్జూరియస్గా మంచి సీటు కావాలి, మంచిగా ఏసీ కావాలని అడిగానా, బస్సులో అక్కడ డోర్లో నిలబడుకుంటే కూడా నన్ను తోసేశారు వాళ్ళు, ఏంటి ప్రభా నీ పని మీదనే కదా వెళ్తున్నానని గొనుక్కుంటూ దేవునితో మాట్లాడుతూ అక్కడ కూర్చొని ఉన్నాడంట. అంతలోపల ఒక వ్యక్తి వచ్చి, ఆయన వెళ్ళే ఊరు నాకు గుర్తులేదు, ఆ ఊరికి ఒక వెహికల్ వెళ్తూ ఉంది, ఒక సీట్ ఉంది డ్రైవర్ పక్కన, వస్తావా అని అడిగాడంట. వెంటనే ఈయనకు చాలా సంతోషమైందంట. వెళ్ళి వెంటనే ముందుగా మరి సింగిల్ సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. అప్పుడు అంటున్న, ప్రభా నిజంగా ఎంత గొప్ప దేవుడు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, తప్పైంది, నేను కొనుక్కుంటా ఉన్న దేవుడు నాకు ఎందుకు ఆ బస్సులు ఎక్కింటే నన్ను తోసేశారని నేను బాధపడతా ఉన్నా, ఓహో ఇందుకోసమే మంచి సీట్లో నన్ను కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళాలనే నువ్వు ఆ విధంగా అనుమతించావు కదా ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. అది కొంచెం లాంగ్ జర్నీ అంట. కొంచెం అట్లా నిద్రలో కొంచెం కునికాడంటే నిద్రపోతున్నాడు. అందులోపల మరి మెలకువ చూసే లోపల బస్సు, ఈయన వెళ్ళే ఆ యొక్క వెహికల్ ఆగి ఉంది, ముందు చాలా బస్సులు ఆగి ఉన్నాయంట. అప్పుడు ఈయన అడిగంట, ఏంటో ఏం నిలబెట్టావంటే, ఏంటో సార్ మరి ముందు బస్సులన్నీ ఆగున్నాయి,
ఏంటో వెళ్ళి చూద్దాము అని డ్రైవర్ దిగి వెళ్తా అంటే ఈయన కూడా నేను వస్తానని దిగి ముందుకు అక్కడ లారీలు బస్సులన్నీ దాటేసుకుని ముందుకు వెళ్తే అక్కడ ఒక బస్సు అక్కడ లోయలో కాలువలో పడిపోయిందంట. పడిపోయింటే చాలామంది స్పాట్లో చనిపోయారంట. చాలామంది కేకలు వేస్తూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. అప్పుడు చెప్తున్నారంటే ఏం బస్సు అంటే పలా ఊరు నుంచి పలాని ఊరికి వెళ్ళే బస్సు అని. ఆయన వెంటనే ఆయన గుర్తొచ్చిందంట, ఈ బస్సులోనే ఆయన ఎక్కాడు. ఈ బస్సులో ఆయన వ్యక్తి వేరే వాళ్ళు ఆయనను తోసేసినప్పుడు ఈయన కూర్చొని ఉంటే వేరే వెహికల్ డ్రైవర్ వచ్చి ఎక్కించుకుని వెళ్ళాడు. కాబట్టి ముందుగా ఎక్కినటువంటి బస్సు అది కాలువలో లోయలో పడిపోయింది. 12 మంది స్పాట్లో చనిపోయారు. అప్పుడు అనుకున్నాంటే ప్రభువా ఎంత గొప్ప దేవుడో ప్రభువా, పిలిచిన వాడవు, ఎంత నమ్మదగినటువంటి వాడవు యేసయ్యా. నువ్వు నిజముగా తండ్రి నీ యొక్క సంకల్పంలో ఉన్నవారి విషయంలో మేలు కలుగుటకే సమస్తాన్ని నువ్వు సమకూర్చి జరిగిస్తుంటావు ప్రభువా అని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పాడంట. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువులో మీరుండండి, ప్రభువులో జీవించండి, ఆయనతో సహవాసం చేయండి. ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు భూమి మీద మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, మందిరంలను ఇచ్చాడు. కాబట్టి ఆయన యొక్క సహవాసంలో, ప్రార్థనలో ఎడతెగక మనము ఉండాలి. దేవునిలో మనం ఉన్నప్పుడు ఇక చింత, దిగులు, బాధ ఇవన్నీ ఏం అవసరం లేదు. మనం ప్రభులో ఉన్నామా, ప్రభు చిత్తంలో ఉన్నామా, ప్రభు సంకల్పంలో ఉన్నామా, ఆయన అనాది సంకల్పంలో, దయా సంకల్పంలో మనం నడుస్తూ ఉన్నామా, జీవిస్తూ ఉన్నామా, ఇక దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు చేయవలసిందంతా ఒకటే, నువ్వు ధైర్యంగా ఉండాలంటే నువ్వు చేయవలసిందంతా ఒకటే. నువ్వు చేసుకునే ప్రతి ప్రార్థనలు కూడా ప్రభువా యేసయ్యా పరలోకపు తండ్రి చిత్త ప్రకారమే, యేసయ్యా నీ నామంలో నేను జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. కాబట్టి నా వ్యక్తిగత జీవితంలో ప్రభువా, నా కుటుంబ జీవితంలో ప్రభువా, మరి నా ఉద్యోగంలో ప్రభువా, నా సేవలో ప్రభువా, యేసయ్యా ఈ సమాజములో ప్రభువా, యేసయ్యా కేవలం పరలోక తండ్రి చిత్తమే యేసయ్యా నీ నామములో నెరవేరునుగాక నేను ప్రార్థన చేస్తుంటాను ప్రభువా. కేవలము నీ చిత్తమే నాలో నెరవేర్చండి. నా కుటుంబంలో నీ చిత్తమే నెరవేర్చండి. నా పిల్లల జీవితంలో నీ చిత్తమే నెరవేర్చండి. ఇదిగో సంఘంలో నీ చిత్తమే నెరవేర్చండి అని మనం ఎప్పుడైతే ప్రతి దినము కూడా ప్రార్థన చేసిన ప్రతి సమయము కూడా మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు మనం దేవుని చిత్తంలో ఉంటాము. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులకు ప్రార్థన నేర్పించినప్పుడు అదే అన్నాడు, తండ్రి నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్న ప్రకారం భూమి యందంతటా నెరవేరునుగాక. భూమి ఎంతంతట అంటే మనలో, మన కుటుంబంలో, మన వీధిలో, మన సంఘంలో, మన పట్టణంలో, మనం నివసిస్తున్నటువంటి జిల్లా, రాష్ట్రం అంతట్లో కూడా దేవుని చిత్తం నెరవేర్చబడుతూ ఉండాలి. అంటే మనము ఆయన చిత్తంలో ఉండాలి. అప్పుడు ఆయన చిత్తం ప్రపంచమంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆయన చిత్తం జరగకుండా సాతానుడు ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటాడు. సాతాను ప్రజలు, సాతాను అనుచరులు, అబద్ధ ప్రవక్తలు, దుర్బోధకులు దేవుని చిత్తానికి విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని చిత్తంకు విరోధమైన పనులు చేస్తూ ఉంటారు. దేవుని చిత్తమును జరగకుండా ఎన్నో రకాల కుట్రలు బన్నుతూ ఉంటారు. ఎందుకంటే సాతానుడు దేవుని చిత్తానికి విరోధముగా పనులు చేపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి సమయంలో మనం దేవుని చిత్తంలో ఎప్పుడైతే ఉంటామో సంతోషంగా మనం ముందుకు సాగి వెళ్ళొచ్చు. ఆయననే మనల్ని చూసుకుంటాడు. కాబట్టి వాక్యం ఏం చెప్తా ఉందంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిడబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి, కింద ఏముంటుందంటే ఫుట్ నోట్స్లో, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించాలంటే ఆయన చిత్తంలో నువ్వు ఉండాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ఏకీభవించండి. పరిశుద్ధమైనటువంటి మా దేవా యేసయ్యా,
నీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు వేలాది వేల స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభా, నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. కాబట్టి మేము కూడా ప్రభా నిన్ను ప్రేమించే భాగ్యం దయచేయండి ప్రభా. మేము కూడా ప్రభా నిన్ను ప్రేమించేటువంటి నైనా ఆ స్వభావాన్ని తండ్రి మాలో తండ్రి అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. పరమ తండ్రి చిత్తాన్ని యేసయ్య నీ నామములో నెరవేర్చే మనస్సు ప్రభా మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. స్తోత్రములు. కనుక నీ సంకల్పంలో ఉంటే ప్రభా నువ్వు అంతా కూడా సమకూర్చి జరిగించుచున్నావని వాక్యంలో రాయబడింది. కనుక ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా ప్రభా నీ సంకల్పంలో ఉండడానికి, నీ సంకల్పాన్ని నెరవేర్చడానికి నైనా సహాయం చేయండి ప్రభా. మరి ఎవరైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారో, ఎవరైతే శ్రమలలో ఉన్నారో, కష్టాలలో ఉన్నారో, బాధలలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో ప్రభువా నీ కృప వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా తండ్రి, వీక్షకులందరూ కూడా యేసయ్యను ప్రేమించేవారిగా, యేసయ్య నామములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారిగా పరిశుద్ధాత్మదేవా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు బలపరచమని, ప్రేరేపించమని ప్రార్థన చేస్తుంటాం ప్రభా. ఎవరైతేనైనా వారి వీక్షకులలో కానీ, వారి వీక్షిస్తున్న బిడ్డల యొక్క బంధువులు, రక్త సంబంధికులు, ఫ్రెండ్స్, తెలిసిన వారు, ఇరుగు పొరుగు వారిలో ఎవరైతే ప్రభా కరోనా పాజిటివ్తో బాధపడుతూ ఉంటున్నారో, యేసయ్య ఎవరైతే నమ్మి ప్రభా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో, నజరేయుడైన యేసు నామములో అట్టి వారికి ప్రతి వైరస్ నుంచి విడుదల కలుగునుగా యేసు నామములో. ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నీ కృపతో అందరినీ బలపరచండి, దీవించండి. పిల్లలను దీవించండి, యవనస్తులను ప్రభా దీవించండి, దైవజనులను దీవించండి, సంఘములను ప్రభా కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా. స్తోత్రాలు వందనాలైనా. మరి సువార్త వ్యాప్తంతా నీ చిత్తానుసారంగా జరగడానికి సాయం చేయండి. మరి పనులు, ఉద్యోగాల, వ్యాపారాలను తండ్రి దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా నీ సంకల్పంలో వర్ధిల్లడానికి, నీ సంకల్పంలో జీవించడానికి, నీ చిత్తం నెరవేర్చే వారిగా మరి ఆశీర్వదించబడ్డానికి, నీ చిత్తంలో ఉండడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా మేము సమర్పించుకుంటున్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ప్రభా. మరి మీరే తండ్రి అందరినీ బలపరచండి నైనా. ఎవరైతే మరి ముఖ్యంగా చాలా బాధలలో ఉంటున్నారో తండ్రి, కష్టాలలో ఉంటున్నారో తండ్రి నైనా, ఇబ్బందులలో ఉంటున్నారు తండ్రి, వారిలా తండ్రి నీ ప్రత్యేకమైన కృపనైనా మరొకసారి అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మరి ఎంతోమంది హాస్పిటల్లో ప్రభా అల్లాడిపోతూ ఉంటున్నారు తండ్రి. ప్రభా కరోనా పాజిటివ్తో తండ్రి హాస్పిటల్లో విలువలాడిపోతున్నారు. చాలామంది ఆక్సిజన్ అందక మరి బాధపడుతూ ఉన్నారు. చాలామందికి ప్రభా లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయి తండ్రి ఇబ్బంది పడుతున్నారు. ప్రభా కృప చూపించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. నీ సంకల్పంలో ఉన్నవారిని నువ్వే కాపాడే దేవుడవు తండ్రి, నువ్వే కృప చూపించే దేవుడవు, నువ్వే స్వస్థపరిచే దేవుడవు. నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఎవరైతేనైనా మరి ప్రార్థన విన్నపాన్ని ప్రభా నీ యొక్క సేవకులమైన మాకు తెలియజేసి ఉన్నారు, వారి యొక్క ఇబ్బందులను బట్టి, వారి యొక్క అనారోగ్యమును బట్టి, వారి యొక్క కష్ట సమస్యలను బట్టి ప్రభా వారి కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఎవరైతే మరి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండి తండ్రి ప్రార్థన సహాయాన్ని కోరుతుంటున్నారు నైనా, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండి తండ్రి ఈ సమయంలో చాలా బాధపడుతూ, కష్టపడుతూ, ఇబ్బంది పడుతున్నారో, మరి కుటుంబాలలో దిగులు, చింత ఉందో ప్రభా ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి దిగులు, చింతను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రక్షణ లేని ప్రతి బిడ్డకు కూడా రక్షణ దయచేయండి. అందరూ రక్షణ పొందుకోవడానికి, మారు మనసు పొందుకోవడానికి, నీ చిత్తంలో జీవించడానికి, నేను ప్రేమించే వారికి ఉండడానికి పరిశుద్ధాత్మదేవ మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి స్తుతులు చెల్లించి వేడుకొనుచుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును, మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, వాక్యంను వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు దేవుని చిత్తాన్ని యేసయ్య నామంలో నెరవేరుస్తున్నటువంటి భూజనులందరికీ దేవుని కృప తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మా ఫోన్ నంబర్స్ 9989245129 మరియు 8008245129. గాడ్ బ్లెస్ యూ.